హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చాము. అందరం కలిసి ఇక మైసమ్మ తల్లికి వేసుకుందామని చెప్పి పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా రోజుల తర్వాత పొలం దగ్గరికి వచ్చినాం. ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడే మళ్ళీ మా మామయ్య వాళ్ళతో కలిసి వస్తున్నాం పొలం కాడికి. నా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు వస్తున్నాము. మా వాడు నడుస్తున్నాడు. ఇక చాలా రోజులు అయింది కదా మైసమ్మ తల్లికి చేసుకోక, పొలం దగ్గర మైసమ్మ తల్లి చేద్దాము అని చెప్పేసి అందరం కలిసి మైసమ్మ తల్లికి పూజ చేసుకుని కోని వద్దామని చెప్పి అనుకున్నాము. ఇగో డెకరేషన్ చేస్తున్నాం మైసమ్మ తల్లిని. చూడండి ఎంత బాగుందో. నేను మా మరదలు కలిసి ఇద్దరం కలిసి పూజ స్టార్ట్ చేసినాం. డెకరేషన్ అంతా ఏంటి ఆడపడుచు మా మమ్మీ కాబట్టి, ఇక మా మమ్మీ మా డాడీ లేరు కాబట్టి నేను మాకు మరదలు ఇద్దరం కలిసి చేస్తున్నాము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అట్లా అందరం కలిసి అట్లా చేస్తుంటే. మా వాళ్ళు అక్కడ నుంచి అందిస్తుంటే, ఎందుకంటే మేము కింద దిగి ఉన్నాం కదా, ఎవరైనా అందివ్వాలి, అందిస్తూ ఉంటే మేము అక్కడ డెకరేట్ చేస్తూ ఉన్నాము ఒకటి ఒకటి. మా పాప వీడని ఎంత క్యూట్గా చేస్తుందో. మైసమ్మ తల్లిని అట్లా డెకరేట్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా ఉంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చినాము. సిటీలో ఉంటూ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ అందరం కలిసి ఊరికొచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరే అసలు. అది కూడా పొలం దగ్గర. మాకైతే మస్తు అనిపించింది ఆ రోజంతా. చూడండి మా మైసమ్మ తల్లి ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నాము. చుట్టూ చెట్లు, పొలాలు, అసలు ఆ గ్రీనరీ చూస్తుంటే మనసుకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. నిజంగా సిటీలో ఉండి ఉండి వెళ్ళేసరికి అసలు మనం మొత్తం డైవర్ట్ అయిపోతాం అసలు ఆ గ్రీనరీ చూసి. అంత పీస్ఫుల్గా ఉంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్లాంటి ప్లేస్కి వెళ్తే మాత్రం అన్నీ మర్చిపోతాము. మేమైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా అత్తమ్మ ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే మేము డెకరేట్ చేస్తూ ఉన్నాము. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక దీపం ఒకటి ముట్టించి అమ్మవారికి నైవేద్యం ప్రసాదించి కోన్ని కోస్తాడు. మా మామయ్య వచ్చి కోన్ని కట్ చేసిన తర్వాత ఒకరొకరు వచ్చి దండం పెట్టుకొని ఇంకా వంటలు స్టార్ట్ చేసుకోవడమే. ఇంకా 1 by 1 ఇక అమ్మవారి దీవెనలు తీసుకుంటున్నాం. ఫోటోది పూజ చూడు, ఇటు గిట్టు చూడు బేబీ బేబీ మామ కాదా అందంగా కనబడతలేదు. అక్కడికి సినిమాలకు లీడ్కే వచ్చినావు డైరెక్ట్ కదా.
అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపం కూడా పెట్టేసినాం, నైవేద్యం సమర్పించినాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని కోయడం ఒకటే ఉంది. కానీ దీపం పోతుంది కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది. అందుకోసం మా మామయ్య సెట్ చేస్తుండే బండలన్నీ సెట్ చేసి దీపం పెడుతుండే. మళ్ళీ ఇంకా వంటలు స్టార్ట్ చేయడమే ఉంది. ఇంకా మా తమ్ముడు రావాలి, నేను వాడే పాపం అన్నీ వాడే చేస్తా అన్నాడు. కానీ వాడు వచ్చేలోపే మేము పూజ అంతా కంప్లీట్ చేసేసినాం. లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లలకి ఆకలి వేస్తుంది అని చెప్పేసి మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసేసినాం. మా మమ్మీ ఇప్పుడు కోని కొయ్యాలి. ఇంకా అంతే. చేసి నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు. మొక్కురా, దండం పెట్టురా. కాళ్ళు పెట్టేయడా. ఇప్పుడే కోడి వేయడం అయిపోయింది. చెప్పండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంటలు స్టార్ట్ చేస్తున్నాము. మా మమ్మీ మా సార్ కలిసి బండలు అడ్జస్ట్ చేస్తున్నారు, అంటే భవన్కి సరిపోయేటట్టు ఉండాలి అని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు, వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మేమైతే వంటకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసినాము. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. వంట స్టార్ట్ చేసే ముందే మేము పొయ్యికి ఖచ్చితంగా పూజ చేస్తామన్నమాట, వంటలు మంచిగా కావాలి అని చెప్పేసి. ఇంకా అక్కడ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాము. బండలకి పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టి నీట్గా డెకర్ చేస్తున్నాము. ఇంకా తర్వాత వంటలు స్టార్ట్ చేయడమే. మా మమ్మీ అక్కడ కటింగ్ స్టార్ట్ చేసింది, కట్ చేస్తుంది. మా మామయ్య ఏమో కోని కట్ చేయడానికి వెళ్ళిండు. మా మామ కోని కట్ చేసుకొని తీసుకొచ్చేలోపు మేము ఇవన్నీ రెడీగా చేసేస్తున్నాము. ఫస్ట్ రైస్ పెట్టేద్దాం, రైస్ అయిపోతే నెక్స్ట్ కర్రీ చేసేయచ్చు అని చెప్పేసి. ఇంత మంచి గ్రీనరీ ఉన్నప్పుడు ఫొటోస్ అయితే కంపల్సరీ కాబట్టి నేను మా సార్ ఫొటోస్ దిగుదామని వెళ్ళినాం. ఫోటో దిగుతుంటే మా వాడు మధ్యలో వచ్చి మమ్మల్ని దిగనివ్వట్లేదు. ఇంకేముంది, ఇంకా వంటలు స్టార్ట్ చేయడం. అదిగో మా సార్ అయితే వంట స్టార్ట్ చేసిండు. బయటకి ఎక్కడైనా వెళ్తే ఖచ్చితంగా మా సారే చేస్తారు, అంత బాగా చేస్తారు, ఫుల్ టేస్ట్ ఉంటాయి వంటలు చేస్తుంటే. ఇంట్లో అయితే రెగ్యులర్గా ఎప్పుడు మనమే చేస్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడైనా వాళ్ళు చేయాలి కదా, అందుకే మా సార్ చేస్తున్నారు. మేమేమేం కావాలో అవన్నీ అందిస్తూ ఉన్నాం పక్క నుంచి. నీరల్లి జారి వాడే నాకు సమ్ముఖ ఊడయ్యాడా, నీడంటూ చూడని వాడే నన్నే దాచిన వేడయ్యా. యుగములకైనా మగనిగా వీణే పొగడాలి అంటూ ఉంది నాలో మనసే మాడే. అరే అయ్యంటే కటాలను శబ్దము ఎద చెబుతుంటే విన్నా.
వాళ్ళు ఆడ చేతి కింద ఉండిపోతుంది. నాన్న పో, అది తీసుకో. తాత నువ్వు వచ్చిన పో మామ దగ్గరికి. బావ కలుపు బావ. మళ్ళీ ఒకసారి ఇట్లా ఓన్లీ ఇట్లా స్పూన్ పెట్టు. ఓన్లీ ఇట్లా స్పూన్ పెట్టు. ఆల్మోస్ట్ వంటలు అయితే అయిపోయినాయి, ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా పుదీనా కొత్తిమీర అవన్నీ వేసేస్తే అయిపోయింది, ఫినిషింగ్ టచ్. ఇంకా బయటకు వచ్చినాం, ఇంత మంచిగా వంటలు చేసుకున్నామంటే డ్రింక్ కంపల్సరీ కదా. మా సార్ వాళ్ళు అయితే ఇంకా పక్కకి వెళ్ళిపోయారు, డ్రింక్స్ అవన్నీ తీసుకొని. ఇంకా మేము మాత్రం కూర్చొని హాయిగా మంచిగా పెట్టుకొని తింటున్నాము. ఇంకా మాకైతే మజా తీసుకొచ్చారు, మేము మజా తాగుతూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. పూరీలు ఇంటి దగ్గర చేసామన్నమాట, ఇక్కడ పూరీలు చేయలేం కాబట్టి ఇంటి దగ్గర పూరీలు తీసుకొని వచ్చాము. పూరీలు తింటూ మజా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా సంక్రాంతి టైం కాబట్టి ఇంకా కైట్ ఎగరేస్తున్నాము. ఇంకా బయటకు వచ్చినాం కాబట్టి మంచిగా మా వాడు వేస్తున్నాడు కైట్ అని. ఇంకా వాడి కోసం అయితే కైట్ తీసుకుని కైట్ ఎగరేసాం. అంతా అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వడమే. ఇంత మంచి ప్లేస్ చూసిన తర్వాత ఫొటోస్ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ నిండుగా తోచి కొత్తగా నా కంటి పాపలే నీ ఇంత మంచి ప్లేస్ ఉంది కాబట్టి ఫొటోస్ రీల్స్ అయితే కంపల్సరీ. ఇంకా 1 by 1 ఫొటోస్ అన్ని దిగుతున్నాము. అందరం హ్యాపీగా ఇంకా మెమరబుల్గా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికైతే వచ్చేసినాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. మీకు కూడా ఇట్లా బయటకు వెళ్ళడం ఇష్టమైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.